హాయ్ ఫ్రెండ్స్, నేను మసాలా గుత్తి దొండకాయ కర్రీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కళాయి పెట్టుకోండి, ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తాలింపు పెట్టుకుంటున్నాం. ఇంకో బిర్యానీ ఆకొకటి ఇవి వేపుకొని నెక్స్ట్ దొండకాయలు గుత్తిలా కోసుకోవాలి. గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తాం అలాగా. ఇప్పుడు ఈ దొండకాయలేమో అందులో వేసుకోవాలి. ఈ తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకుంటాం. ఇప్పుడు సిమ్లీలో పెట్టి ఆడిపైన ప్లేట్ మూత పెట్టి ఇవి బాగా మగ్గుతాయి. ఇంకా మగ్గలేదు, ఇంకా బాగా మగ్గాలి. చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మసాలా కోసం పలుకులు, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇంకో యాలక్కాయ, లవంగాయ, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ పలుకులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, ఇంకెలా మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యాక ఇంకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నా, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. మిక్సీ ఆడుకోవాలి. ఇదిగోండి, దొండకాయలు లోపు మగ్గిపోయి బాగా. ఇప్పుడు ఆ మిక్సీ ఆడిన మసాలా పేస్ట్ ఏమో ఈ దొండకాయల్లో వేసుకోవాలి. బాగా కొంచెం కలుపుకోవాలి. కలిపాక ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. కలిపాక ఇప్పుడు ఆ మిక్సీ జార్లో వాటర్ కొంచెం పోసుకొని ఈ కూరలో వేసుకోవాలి అండి. బాగా కలుపుకొని ఇవి